అనేటువంటిది ఒక ఫ్రీక్వెన్సీ. భక్తి అనేటువంటిది ఒక ఫ్రీక్వెన్సీ, ఒక పౌనఃపున్యము. చాలామంది గుళ్ళలోకి వెళ్ళి పూజ చేయడం భక్తి అని అనుకుంటా ఉంటారు. నో, అది ఒక పౌనఃపున్యం. ఇప్పుడు చదవడము, నువ్వు ఒక భక్తితో చదివితే దాని మీద నువ్వు విజయం సాధిస్తావు. తదేక దీక్షతో, తదేక ఏకాగ్రతతో చదవడము ఒక భక్తి. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలుసుకోవడము. భక్తి అంటే ఏదైనా విషయం పట్ల మనం పరిపూర్ణంగా బద్ధులై ఉండడము. దాన్ని ఏమంటారంటే సమర్పణ. మనల్ని మనం సమర్పణ చేసుకోవడమే భక్తి. సమర్పణ. నువ్వు దేనికైనా సరే ఒక పని నువ్వు శ్రద్ధగా చేస్తున్నావంటే భక్తితో చేస్తున్నాడు అంటారు. అక్కడ భక్తితో, అక్కడ నువ్వు ఒక పనిని ఇప్పుడు పాఠం చెప్పడం ఒక భక్తితో చెప్పడము, ఒక శ్రద్ధగా చెప్పడము, పాఠం వినడము ఒక శ్రద్ధతో వినడము, అది కూడా భక్తే. మనం ఏ పనైనా సరే తదేక దీక్షతో శ్రద్ధతో చేస్తే దాన్నే భక్తి అంటారు. మనం పూజ చేయడం భక్తి కాదు, అది పూజ అవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు, భక్తులైన వారు పరిపూర్ణ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. భక్తులైన వారు పరిపూర్ణ బుద్ధిచే ధ్యానమందు ఆత్మను పొందుతారు. ధ్యానం చేసి ఆత్మను పొందుతారు, ఆత్మ యొక్క స్థితిని పొందుతారు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఆత్మను తెలుసుకుంటే శాశ్వతమైనటువంటి ఆనందం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి భక్తులైన వారు అంటే ధ్యానం పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అని దాని మీనింగ్ అక్కడ. భక్తులైన వారు పరిపూర్ణ బుద్ధిచే ధ్యానమందు ఆత్మ. ఇప్పుడు అందరూ భక్తులే, గుళ్ళకు వచ్చే వాళ్ళంతా భక్తులే, మరి ఆత్మను తెలుసుకుంటాండారా? లేదు. ధ్యానం చేయాలన్న కోరిక బలీయంగా ఉన్నటువంటి, తమను తాము సమర్పణ చేసుకున్నటువంటి వాళ్ళు, ధ్యానం గురించి 24 hours ధ్యానం చేసేవాళ్ళు పరిపూర్ణ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అని శ్రీమద్ విరాట్ జగద్గురు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సెలవిచ్చారు. కాబట్టి ఇక్కడ తమను తాము ఎవరైతే ఒక పనికి అంకితం చేసుకుంటారో, తమను తాము సమర్పించుకుంటారో ఆ భావాన్నే భక్తి అని పిలుస్తారు. అంతేగాని నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, సోమరాణి కడ్డీలు తిప్పడం. బండి కొన్నాం నిన్న, చాలామంది వెళ్ళి గుడికి ఎత్తుకొని పోయి పూజ చేసుకొని రాబన్నాడు. నాకు గుడి మీదనే నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదంటే అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఇదేమైపోతుంది? ఏమీ కాదు. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన వెహికల్స్ కూడా యాక్సిడెంట్ అయిపోయినాయి అప్పటికప్పుడే. మా ఊర్లో పోయి కాణిపాకంలో పూజ చేసుకొని వచ్చినాడు, ఆడే వస్తా ఉన్నాడు, దారిలోనే దుమ్ము అయిపోయింది బండి. అంటే గుళ్ళలో పూజ చేసినంత మాత్రాన మనకు కావాల్సినటువంటి ప్రమాదం పోతుందంటే ఏం పోదు. నువ్వు పూజ చేసుకొని వస్తే మాత్రం ఏమీ వచ్చేయదు. నీకు ఎనర్జీస్ ఉంటే బండి కూడా రక్షించబడుతుంది. కాబట్టి నేను అక్కడ చేసుకోను అట్లని చెప్పి నేను మా వాళ్ళ ఇంట్లో వచ్చి పూజ చేసుకొని వచ్చానమాట. కాబట్టి అక్కడ బండికి కృతజ్ఞత తెలియజేయాల. నన్ను ఈరోజు నుంచి నువ్వు బాగా చూసుకో అని బండికి మనం కృతజ్ఞత తెలియజేయాల. ఏదైనా వస్తువాహనాలకు కూడా మనం ఆయుధ పూజ చేస్తాం. అలాగే ఈ ఆయుధం ఇది ఒక వస్తువు, వాహనం, నాకు యంత్రం, మీరు ఉపయోగపడతావు అని దానికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దానికి కృతజ్ఞత తెలియజేయాలి. అందుకు నేను కృతజ్ఞత తెలియజేశాను. అక్కడ గుళ్ళోకే వెళ్ళి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం లేదు. చాలామంది నువ్వు గుడికే వెళ్ళవు అంటే, వెళ్తా, నేను ధ్యానం చేసుకునేదానికి వెళ్తాను, అక్కడ పూజలు చేసుకునేదానికి నేను వెళ్ళను. చాలామంది బ్రాహ్మిన్స్ కూడా వచ్చి నా దగ్గర ఊర్లో కూడా జాతకాలు జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు. బ్రాహ్మిన్సే. ఎందుకంటే నాకు దాని మీద నమ్మకం లేకపోయినా వాళ్ళకు ఉంది కదా నమ్మకం. నేను వాళ్ళ కోసం చెప్తా ఉంటా. నాకు తెలుసు శాస్త్రము, చెప్తా. నాకైతే అది పనిచేయదు. జాతకాలు నాకు పనిచేయవు, జ్యోతిష్యం పనిచేయదు, ఏల్నాట్స్ అని ఇవంతా హంబక్ నా వరకు. మిగతా వాళ్ళకి పనిచేస్తాయి ఇవి. ఎందుకంటే నేను వాటిని పని చేయకూడదు అని అనుకున్నాను నా పైన. కాబట్టి అవి ఏవి నా పైన వాటి ప్రభావం చూపదు. రాహుకాలము, యమగండమునో నాకేమీ అవి పనిచేయవు. ఎందుకంటే నేను సంకల్పించుకున్నాను కాబట్టి నాకు అవి నెగిటివ్ ఏమీ పనిచేయవు. కాబట్టి
నేను చేసే పని పట్ల భక్తి, పూర్తి సమర్పణతో నేను ఏ పనైనా సరే, నేను ధ్యానం చేసేది కూడా భక్తిగా చేయాలా. అట్లని దేవుడా అనుకుంటే ధ్యానం చేసేది కాదు. నిన్ను నీవు పూజించుకోవడమే అసలైన భక్తి, నిన్ను నీవు సమర్పించుకోవడమే ధ్యానానికి. కాబట్టి మనము ధ్యానంలో మనం ఏమైనా తెలుసుకోవచ్చును అని అంటే ధ్యానాన్ని భక్తిగా చేయాలి. ఏ పనైనా సరే భక్తిగా చేయాలి. భక్తి ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ శ్రద్ధ పెట్టడం. కాబట్టి దాని మీద మనసు పెట్టడము భక్తి. మనం ఏదైనా సరే దాన్ని పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టి చేస్తే అదే భక్తి. కాబట్టి భక్తి అనేటువంటిది ఒక గొప్ప ఫ్రీక్వెన్సీ. మరి భక్తి గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే రెండూ గొప్పవే. దాని పట్ల ప్రేమతత్వంతో ఉండడము, భక్తి వర్సెస్ ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఒక మనిషి మీదనో వస్తువు మీదనో ఉండే ప్రేమ కాదు, అవ్యాజ్యమైన ప్రేమ, ఈ సృష్టి పట్ల ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి రెండూ గొప్పవే. ఈ రెండు పరస్పర వైరుధ్యాలేం కావు, రెండు వేటికవే గొప్ప, రెండూ గొప్పవే. అక్కడ సత్యభామ కృష్ణుడి పైన ప్రేమతో ఉంది, రుక్మిణి భక్తితో ఉంది. ఆమె పరంగా ఆమె కరెక్ట్, ఆమె ఒక్కరిపైనే ఉంది ప్రేమతో, మిగతా అందరిపైన ప్రేమతో లేదు. సత్య డబ్బున్నదని ధనవంతురాలనని అహంకారం ఆమెకి. కానీ రుక్మిణీదేవి అలా కాదు, స్వామి పట్ల భక్తి ఉంది, అందరి పట్ల ఆమెకి ప్రేమ ఉంది. కాబట్టి వేటికవే గొప్పవి. కాబట్టి మనము భక్తి అనే దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. పూజని భక్తి అని అనుకుంటా ఉంటారు చాలామంది. గుళ్ళోకి వెళ్ళి మనం పూజ చేస్తే అతడు భక్తుడు అంటున్నారు. నో, అది వేరు. నువ్వు దాన్ని డెప్త్గా చేస్తే అది వేరు. మళ్ళా పూజారి కూడా రోజు పూజ చేస్తూ ఉంటాడు, అతడు భక్తితో పూజ చేస్తాడా లేదా కూడా చాలామంది చేయలేరు. మరీ భక్తితో తనను తాను అర్పించుకున్న పూజారులు చాలామంది ఉంటారు, అనంతాళ్వారు లాంటి వాళ్ళు. కాబట్టి అది భగవంతుని పట్ల భక్తి, అది వేరనమాట. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు శ్రద్ధగా దేని పట్ల నువ్వు కాన్సన్ట్రేట్. నువ్వు పూజ చేస్తావా బాగా చెయ్యి, భజన చేస్తావా బాగా చెయ్యి, స్తోత్రం చేస్తావా బాగా చెయ్యి, మంత్రం చదువుతావా బాగా చెయ్యి, ధ్యానం చేస్తావా బాగా చెయ్యి. ఏమైనా సరే నువ్వు బాగా చేయడమే భక్తి. చేసేదేదో ప్రేమతో చేస్తే అది ఇంకా గొప్పగా యోగిస్తుంది. కాబట్టి భక్తి ప్రేమ రెండు గొప్పవే. అయితే సెల్ఫ్ ఒకరి పట్ల ఉండడం కాదు, సెల్ఫ్ లవ్తో పాటు యూనివర్సల్ లవ్ కలిగి ఉండాలి. నువ్వు చేసేది బాగా గాఢతతో చేయడము భక్తి. భక్తులైన వారు పరిపూర్ణ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది. అక్కడ నువ్వు ధ్యానం బాగా సాధన చేస్తే నీ ఆత్మను నువ్వు తెలుసుకోగలవు. ఆత్మను అందుకుంటే అప్పుడు శాశ్వతానందం వస్తుంది. మనకు శాశ్వతానందము, పర్మనెంట్ బ్లిజ్. కాబట్టి అలా చేస్తేనే దానికి ఒక పర్ఫెక్షన్తో చేస్తేనే మనం బ్లిస్ని అందుకోగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి భక్తి ప్రేమ రెండు గొప్పవే. అది ప్రేమ అంటే విశ్వ ప్రేమ, విశ్వజనీనమైనటువంటి ప్రేమ ఉండాలి అని దాని యొక్క మీనింగ్. థ్యాంక్ యూ.